అమ్మ ఇప్పుడు శివరాత్రి అయితే రాబోతుంది, చాలా దగ్గరలో ఉంది. మరి శివరాత్రి ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎలా నిర్వహించబోతున్నారు మీరు? యాక్చువల్‌గా అన్ని గుళ్ళలో జరిగినట్టయితే మన గుడిలో జరగదు. ఎందుకంటే ఇది కూడా అమ్మవారి ఆదేశం మేరకే మేము చేస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి ఇది 4వ సంవత్సరం అనమాట. సో అన్ని చోట్ల అందరూ అంటారు అమ్మవారు లింగం ప్రాణ మట్టంలోనే అమ్మవారి రూపము అని అంటారు. కానీ నాకు ఇప్పటి నుంచో ఒక డౌట్. మరి పక్కనే ఎంత పెద్ద ప్రసిద్ధిగాంచిన గుడికి వెళ్ళినా లింగ రూపంలో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మళ్ళీ అమ్మవారికి ఇంకొక గర్భగుడి ఎందుకు ఉంటుంది? ఒకవేళ అమ్మవారిది క్షేత్రమే అయితే మళ్ళీ శివయ్య ఎందుకు పక్కన ఉంటారు? ఇది నాకు డౌట్ ఎప్పటి నుంచో. ఎందుకంటే నేను చెప్పబోయేది ఇక్కడే ముడిపడి ఉంది కాబట్టి అడుగుతున్నాను ఇది. మేము ఇక్కడ ఏది చేసినా కూడా వాళ్ళిద్దరికి కలిపే చేస్తాము. పొద్దున అభిషేకాల దగ్గర నుంచి సార్ జనరల్ గా ఫస్ట్ తన ఏం చేస్తుంది అడుగు ఫస్ట్. అసలు మీరేం చేస్తారు? మేమైతే ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉండి నైట్ అంతా జాగారం చేస్తాం. జాగారం చేసిన మళ్ళీ తెల్లారి లేచి స్నానాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మేము అప్పుడు మళ్ళీ ఆహారం అనేది తీసుకుంటాం. చాలా తప్పు చేస్తున్నారు. ఎందుకట్లా తప్పు అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది అంతే కదా. అసలు శివరాత్రి అంటే ఏంది? శివరాత్రి అంటే కళ్యాణం, అంటే శివపార్వతుల కళ్యాణం. అమ్మవారు గుర్తుకొస్తుందా మీకు? అమ్మవారు గుర్తుకొస్తుందా? లేదంటే ఎప్పుడు వస్తుంది అమ్మవారు? ఎప్పుడు వస్తుంది? జస్ట్ పూజ చేసినప్పుడు కళ్యాణం టైంకి గుర్తొస్తుంది అంతే. అవును, కళ్యాణంకి వస్తుంది. అమ్మవారు కళ్యాణం చేస్తాం, మళ్ళీ అమ్మవారిని తీసి పక్కన పెడతాం, మళ్ళీ శివ శివ అనుకుంటే లింగోద్భావం ఉంటాం. రాత్రి అంతా శివ శివ అనుకుంటే అభిషేకం చేసుకుంటూ కూర్చుంటాం. అవును, మరి ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు? అసలు శివరాత్రి అంటే తెలుసుకోండి, జాగరణ అంటే తెలుసుకోండి ఫస్ట్. అది చాలా పెద్ద తప్పు చేస్తున్నాం మనం అందరం, ఈ సృష్టిలో అందరం. సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం అందరం ఆ శివపార్వతుల పట్ల చాలా తప్పులు చేస్తున్నాం. అసలు వాళ్ళిద్దరిని ఎప్పుడు కూడా కలిపి ఎక్కడ చూడం మనం. అవును, అసలు చూసింది లేదు, ఎక్కడ చూడం. సో ఇక్కడ మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం, ఇక్కడ జరిగే క్రియ. మనం పెళ్లిళ్ళు చేసుకుంటే ఎలా చేసుకుంటాం? ముందు రోజు హల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ, ఇక్కడ కూడా మంగళ స్నానాలు అవన్నీ జరుగుతాయి. 23వ తారీఖు నుంచి ఇక్కడ మొదలవుతుంది. 20 బయట ఉంది, మీరు చూసుకోవచ్చు. మీకు పాంప్లెంట్ కూడా ఇస్తాను, చూసుకోండి. 26వ తారీఖు మార్నింగ్ ఇక్కడ జరిగే తంతు ఎక్కడ జరగదు. అది ఈ సృష్టిలో ఎక్కడ జరగదు. అమ్మవారు మాకు చెప్పి మాతో చేయిస్తున్న కార్యం ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు వాళ్ళిద్దరిని కలిపి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ శివపార్వతులకు కలిపి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాళ్ళిద్దరి ఆరాధన జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం ఇక్కడ 8 గంటల కళ్యాణం. రాత్రి ఎప్పుడో 12 గంటల కళ్యాణం కాదు. మామూలుగా మనము గుళ్ళల్లో చూస్తే నైట్ టైం పెళ్లిళ్ళు చేస్తాం. 8 గంటల కళ్యాణం మొదలవుతుంది. వారు ఇచ్చిన ఆదేశమే. యాక్చువల్గా ఏది జరిగినా ఇక్కడ ఏ ఉత్సవ విగ్రహాలకి లైక్ కళ్యాణం జరుగుతుందో వాళ్ళకే భక్తుల చేత అభిషేకం చేపిస్తాం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. ఆ తర్వాత అవే విగ్రహాలకి కళ్యాణం సాయంత్రం 8 గంటల కళ్యాణం మొదలవుతుంది. 10:30, 11 గంటల వరకు కళ్యాణం అయిపోతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళని లోపల గర్భగుడిలో పెట్టేసి ఆ ఏకాంత సేవలో వదిలేసి యాక్చువల్గా అందరినీ పంపించారు. ఏకాంత సేవ అంటే అందరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. కాదు, ఏ సమయాన్ని అయితే లింగోద్భావన జరుగుతుందని మీరందరూ భావిస్తుంటారో ఆ టైంలో ఆ అతీతమైన శక్తిని మనందరం తీసుకోవడమే నిజమైన శివరాత్రి. ఎందుకు అని అంటే అది వాళ్ళ కళ్యాణం. ఆ 2 శక్తులు ఐక్యమైన క్షణం అది. అవునా కాదా? అందరూ ఐక్యం అంటే ఇంకేదో తప్పుగా అనుకుంటారు. మనం మనుషులం కాబట్టి మన బుద్ధి అట్లనే ఉంటుంది, అట్లనే ఆలోచిస్తాము. ఇది దైవం కోసం మాట్లాడుతున్నప్పుడు సెన్స్ తోటి ఆలోచించే వాళ్ళని. ఆ టైంలో వచ్చే ఏదైతే అందరూ కూడా లింగోద్భావన సమయము అని అంటారు కదా, మాకు అమ్మవారు ఇచ్చిన ఆజ్ఞ ఆ శక్తిని పొందాలంటే కటిక నేల మీద కూర్చొని వారిద్దరి జ్ఞానం చేస్తూ మాత్రమే జాగరణ అనేది. కానీ మనమేం చేస్తున్నాము? గేమ్స్ ఆడడము, తంబోలా అని, ప్లేయింగ్ కార్డ్స్ అని, అంతాక్షరి అని, సినిమాలని. ఇదా జాగరణ? నార్మల్ గా అయితే సినిమాలు అయితే చూడడం అయితే ఒక విషయం చెప్తామా, మన చిన్నప్పటి నుంచి థియేటర్లో కూడా వెళ్ళి చూసేటోళ్ళు. ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడుగుతాం. పెళ్ళైన తర్వాత అబ్బాయిని అమ్మాయిని ఒక దగ్గర ఉంచుతామా, లేకపోతే అబ్బాయిని ఒక ఆయన ఉంచుకొని అమ్మాయిని పక్కన పంపించేస్తామా? అలా ఎట్లా చేస్తాం? మరి ఇప్పుడు శివుడు పార్వతులు అట్లా చేస్తున్నారు కదా, మీరు శివపార్వతులు అట్లా చేస్తున్నారు కదా. మాట కూడా అంటున్నారు లింగం రూపంలోనే ఉంటదని. అంటే మరి అమ్మవారు ఎందుకు వేరే గర్భగుడిలో ఉంటున్నారు? సో ఇక్కడ జరిగే క్రియ ఏంటంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఏకాంత సేవలో పెట్టి ఇక్కడ నుంచి అందరినీ అసలు ఎవరిని ఉంచాం ఇక్కడ ఉంచేసి, దాని తర్వాత లింగోద్భావన సమయం అంటేనే వాళ్ళిద్దరి ఏకాంత సమయం. వాళ్ళ 2 అతీతమైన శక్తులు ఐక్యమైనప్పుడే లింగోద్భావన సమయం. ఆ సమయంలో ఈ సృష్టిలో అది ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఈ సృష్టిలో అద్భుతమైన ఒక కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓపెన్ స్కైలో కూర్చొని జాగరణ అంటే ఇదే.
అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు అన్నది 8:00కి కళ్యాణం చేస్తా అన్నారు. కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ మీరు అందరు భక్తులందరినీ పంపించేస్తా అవును, అంటున్నారు. 11 గంటలకు పంపించేస్తాం మేము ఇక్కడ 12 లోపల అందరినీ పంపించేసి ఒకవేళ కూర్చోవాలనుకున్న వాళ్ళు లైక్ ధ్యానంలో ఉండే వాళ్ళకి మాత్రమే. ఇక్కడ కానీ భజనలు, ఇక్కడ రాత్రి- భజనలు రాత్రంతా ఇప్పుడు ఒకట ఈ మనం అభిషేకాలు వాళ్ళిద్దరు మేము ఒక దగ్గర చెయ్యము. ఉంచినప్పుడు శివ శివ అనుకుంటే ఆయన భజన చేస్తే శివయ్య మనతోటి వస్తాడా, అమ్మ దగ్గర ఉంటాడు? అరే అసలు మీతో మాట్లాడుతుంటే నిజంగా చాలా కొత్త విషయాలే కానీ అంటే కరెక్ట్ గా అంటే పాయింట్ ఉంది, అది ఖచ్చితంగా మనం అదే ఆలోచించాల్సిన అర్థం విషయం ఇది. చేసుకోండి. ఆ శివపార్వతులను ఎప్పుడు ఐక్యంగా అనిస్తలేం. వాళ్ళిద్దరు ఐక్యమైనప్పుడే ఆ లింగోద్భవన సమయంలో అద్భుతమైన శక్తి ఆ వస్తుంది. శక్తి ఆ శక్తిని మనందరం మనం పొందడమే తీసుకోవాలి. ఆ జాగరణ సమయంలో ఆ శక్తిని మనం తీసుకొని సైలెంట్ గా మనం వాళ్ళిద్దరి ధ్యానంలో రాత్రంతా ఉన్నా ఉండకపోయినా బాధలే. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చాలా కొత్త విషయాలు అయితే మీ ద్వారా నేను తెలుసుకున్నాను. చాలా ఆలోచింపజేసే పాయింట్స్ మీరు మాట్లాడారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన టైంని మాకు అంటే ఈ దేవుడి రూపాన్ని కూడా మీరు చాలా కొత్తగా అంటే చూపించడం జరిగింది. మీకు ఇంకా సిరి సంపదలు చాలా ఎక్కువ రావాలి అంటే మాలాంటి వాళ్ళనే కాకుండా చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెట్టే చెయ్యి అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు అయితే మనం ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఒక చిన్న క్యూటీ పై అయితే ఉంది. సో మరి తన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, అసలు తను ఎట్లా ఫీల్ అవుతుందో కనుక్కొని ప్రయత్నం చేద్దాం. హాయ్ రా. హాయ్ అక్క, సో నీ పేరేంటి? నా పేరు మనోజ్ఞ. సో ఈ టెంపుల్కి నువ్వు రావడం ఇదే ఫస్ట్ టైమా? ఇది సెకండ్ టైం. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా పీస్ఫుల్గా కానీ అంటే మొత్తం బ్లాక్ థీమ్డ్ అంతా చాలా ఒక స్పిరిచువల్ వైబ్ అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రసాదం తప్పకుండా తింటాం, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ దేవుడిని మొక్కుంటే కోరుకున్నవన్నీ జరుగుతాయని నా నమ్మకం. సో నువ్వు ఏమేమి కోరికలు కోరుకున్నావు, నీకు ఏం నెరవేరినాయి? ఇంత చిన్నప్పుడు ఏం కోరికలు ఉన్నాయి నీకు అసలు? అంటే నేను కొన్ని ఎగ్జామ్స్ రాస్తానన్నమాట, ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్. అవి రాసిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి కోరుకుంటే అందులో లైక్ ఇంటర్నేషనల్ ర్యాంక్ ఫస్ట్ లెవెల్ అలా వచ్చినాయి. సో సూపర్ సూపర్ సూపర్. సో మరి ఇప్పుడు నువ్వు దేవుడి కోసం ఏదైనా ఒక పాట పాడతావా మా కోసం? నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. సో క్యూట్, చాలా చక్కగా పాడావు. సో అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు బయట మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, నార్మల్గా మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్తాం. ఆ టెంపుల్స్కి ఈ టెంపుల్కి ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా నీకు? అంటే నార్మల్గా వెళ్ళే టెంపుల్స్లో అందరం కూర్చుంటాం వచ్చేస్తాం, కానీ ఇక్కడ వచ్చినప్పుడు ప్రతిసారి ఇంకా కొంచెంసేపు ఉండొచ్చు కదా అన్న ఒక ఫీల్ అయితే కంపల్సరీ ఉంటుంది అక్క. సో అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అంటే మీరు ఇక్కడే ఉంటారా లేకపోతే వేరే ప్లేస్ నుంచి వచ్చారా? మేము మియాపూర్ దగ్గర ఉంటాం. సో ఒక 10 కిలోమీటర్స్ అలా. 10 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడ అవునక్క. సో ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అన్నావు ఎగ్జామ్స్ అయితే బాగా వచ్చింది అని, ఇంకా రాదర్ అంటే ఎగ్జామ్స్ కాకుండా ఇంకేమైనా మరి నువ్వు చూసావా? అంటే నేను పాడుతీగా అలాంటి షోస్లో పాడాను అనమాట, ఆడిషన్స్కి కానీ వాటికి. సో ప్రతిసారి ఇక్కడికి వచ్చి కోరుకున్నప్పుడు అక్కడ జడ్జెస్ నుంచి కానీ అందరి నుంచి గుడ్ కమెంట్స్ రావడం అన్నీ జరిగాయి. ఓకే. సో నువ్వు మొత్తానికి బేసికల్గా అయితే ఒక సింగర్ అవుదాం అని అనుకుంటున్నావు, సో సంగీతం నేర్చుకుంటున్నావు అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంకొక క్యూటీ పై మనతో పాటు ఉంది. సో తనని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది తన ఎక్స్పీరియన్స్ ఏంటి అని. నాకైతే తన కళ్ళు చాలా బాగా నచ్చాయి. సో ఈ టెంపుల్లో మరి తన ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే ఇక్కడికి ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా చాలా వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయని. మరి తన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా కనుక్కుందాం. హాయ్ రా. హాయ్ అక్క, నీ పేరేంటి? పెండ్యాల శ్రేయశ్రీ. శ్రేయశ్రీ. ఓకే. ఒక పెద్ద హీరోయిన్ లాగా అవ్వాలనుకుంటున్నావా ఏంటి అసలు? నేను ఒక మంచి సింగర్ని అవుదాం అనుకుంటున్నాను, ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు అంటే దీనికన్నా ముందు నువ్వు ఇక్కడ టెంపుల్కి రావడం ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్? అంటే ఇక్కడ మొత్తం చాలా పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను ఏమన్నా కోరుకుంటే అది నిజం అవుతుంది అని అనుకో. ఇంకా హైదరాబాద్లో ఇది ఒక్కటే ప్లేస్ చూసాను నేను, శివుడి గుడి ఇంత బాగున్నాం ఇక్కడ. ఓకే. అంటే నీకు అర్థమైందా అసలు అంటే అర్ధనారీశ్వరులు ఏంటి అనేది కూడా నీకు అర్థమవుతుందా? ఎస్, అర్థమైంది. సో ఇప్పుడు మరి మా కోసం ఇప్పుడు నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అన్నావు కదా, మరి శివుడి పాటలే కానీ దేవుడి పాటలు ఏదైనా మా కోసం పాడతావా?
శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవశంకర. సో క్యూట్ అమ్మ, నువ్వు అనుకున్నట్టు నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.